హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లోకి వచ్చినప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది జాయిన్ అయ్యారండి. సో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మేమైతే డిన్నర్కి బయటకు వెళ్తున్నాము. సో పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అండ్ కార్తీక మాసం కూడా అయిపోయింది అని చెప్పేసి బయటికి తీసుకెళ్తున్నాము. సో అందరం రెడీ అయిపోయాము. హాయ్ చెప్పండి. మేము ఎక్కడికి రండి, మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది వీడియోలో కంటిన్యూగా చూడండి. స్టే ఆన్, బై బాయ్. చెప్పాం కదా డిన్నర్కి బయటకు వెళ్తున్నామని. సో బార్బిక్యూ నేషన్కి వచ్చామన్నమాట. సో ఆ రోజు అక్కడ రీసెంట్గా అంటే ఆ డేనే స్టార్ట్ చేశారంట కరేబియన్ సీ ఫుడ్. సో ఆల్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ అవైలబుల్ ఎట్ బార్బిక్యూ నేషన్. సో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఆల్ సీ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి సీ ఫుడ్. చూడండి, మీకు ఇక్కడ షార్క్, రెడ్ స్నాపర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ క్రాబ్ ఉంది, ఆక్టోపస్ ఉంది, అండ్ అలా డిఫరెంట్గా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి బార్బిక్యూ నేషన్. అండ్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు సర్ప్రైజింగ్గా సాయి వెంకట అనే వాళ్ళు కూడా వచ్చారు. ఆ విషయం మాకు తెలియదు. వేణుగారును సాయి వెంకట అనే వాళ్ళు ప్లాన్ చేశారంట. సో మాకు అక్కడికి వెళ్ళేంత వరకు అస్సలు మాకు తెలియదు. మేము షాక్ అయ్యాము. అండ్ పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు పిల్లలు అక్కడ కనిపిస్తే వాళ్ళకి ఎలా ఉంటుందండి. సో బాగా అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసారు. అండ్ ఇక్కడ చూడండి అన్నీ సీ ఫుడ్ అవన్నీ చూస్తున్నాను. వేణుగారు అంటే నాకు తెలియదు, నేను అటువైపు వెళ్ళలేదన్నమాట. సో వేణుగారు చూసారంట, అక్కడికి తీసుకెళ్ళి చూపెట్టారు అన్నీ. అండ్ అక్కడ కరేబియన్ గెటప్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. సో అందులో పిక్స్ దిగాము. దిస్ టైం అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము బార్బిక్యూ నేషన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఆక్టోపస్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు డిష్ అనేది. ఇక్కడ అన్నీ కూడా లెగ్స్ అవన్నీ కూడా ఆనియన్స్ టైప్లో కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా సో లెగ్స్ అనమాట. అండ్ పక్కన చాట్ టైప్లో మొత్తం సీ ఫుడ్ అంతా కూడా మ్యారినేట్ చేసి సో అలా చేశారనమాట. అండ్ మనకి రెడీ టు అంటే మనకి ఎవరికైతే ఆర్డర్ చేసుకుంటారో సో వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి బార్బిక్యూ నేషన్ ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా. సో పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ రేవతి గారు అందరం కూడా అసలు సర్ప్రైజ్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఈ మంత్ మొత్తం కూడా సెలబ్రేషన్స్ లైక్ క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ మంత్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా సో ఇలా ఈ మంత్ అంతా సెలబ్రేట్ చేస్తారంట. అండ్ డిఫరెంట్గా సో ఇక్కడ వాళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యి డ్యాన్స్ వేస్తున్నారు, అంటే చిల్ చేస్తున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా. బార్బిక్యూ నేషన్స్లో ఏంటంటే అక్కడ అంటే మన ఏమైనా సెలబ్రేషన్స్, బర్త్డే ఆర్ మ్యారేజ్ డే ఏమైనా అకేషన్స్ ఉంటే 1 వీక్ లోపు సో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కేక్ కటింగ్ అవన్నీ కూడా చేపిస్తుంటారు. సో మేము లాస్ట్లో అది కూడా చేపించాము. సో ఇక్కడ పిల్లలకి మంచి చిల్ అవుట్ అవ్వడానికి మంచి సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేయడము అవన్నీ చేశారు. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో లాస్ట్లో వేదార్థ్ అను రేవతి గారు వాళ్ళ చిన్నబాబు వెళ్ళారనమాట డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడానికి. బట్ అప్పటికి కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు ఇంకా మూవ్ అయిపోయారు అక్కడ నుంచి. ఇక్కడ క్రాబ్స్ అంటే అడుగుతున్నారు, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. సో తీసుకెళ్తున్నారనమాట.
సో మేమైతే ఫస్ట్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే అంత మేము ఎప్పుడు తినలేదు, లైక్ నేనైతే ఎప్పుడూ తినలేదు. సో వేణుగారు చిన్నప్పుడు తినేవారంట. దాని తర్వాత వీళ్ళు కూడా ఆర్డర్ చేసుకున్నారు, వేణుగారు టేస్ట్ చేశారు ఒకసారి. సో ఇక్కడ స్వీట్ పొటాటోస్ అండ్ కబాబ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట. ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. ఇక్కడ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేశారు. సో కేక్ తీసుకొని వచ్చారనమాట, ఇలా డెకరేట్ చేసి. చాలా అంటే చాలా బాగుంది. సో సెలబ్రేషన్స్ చేస్తున్నారు.